దసరా యొక్క అద్భుతమైన విజయం తర్వాత నేచురల్ స్టార్ నాని హాయ్ నాన్న మూవీతో మన ముందుకు వచ్చారు. మరి హాయ్ నాన్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కోసం తొలి దర్శకుడు శౌర్యతో కలిసి పనిచేశాడు. మరి ఈ చిత్రం డిసెంబర్ 8న థియేటర్లోకి వచ్చింది మరియు విమర్శకులు మరియు ప్రేక్షకుల నుండి అద్భుతమైన ప్రశంసలు అందుకుంది. హాయ్ నాన్నలోని నాని మరియు మృణాల్ వారి కెరియర్లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ అందించారు. ఇక ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫామ్ అయినటువంటి నెట్ఫ్లిక్స్ హాయ్ నాన్న కోసం స్ట్రీమింగ్ హక్కులు పొందింది. ఇక డిజిటల్ ఓటీటీ స్ట్రీమింగ్ జనవరి 2024 మధ్యలో ప్రారంభం కానుంది. ఇక నెట్ఫ్లిక్స్ ఈ మూవీని 37 కోట్లకు తీసుకుందట. ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఇక చూసుకున్నట్టయితే డిసెంబర్ 7న విడుదలైనటువంటి ఈ సినిమా జనవరి 20 తర్వాత ఓటీటీలో వస్తుందని అనుకున్నారంతా. అయితే అనుకున్న దానికంటే 2 వారాలు ముందే ఓటీటీలోకి వచ్చేస్తుంది హాయ్ నాన్న. ఇక జనవరి 4న నెట్ఫ్లిక్స్లో హాయ్ నాన్న స్ట్రీమింగ్ కానుంది. ఇక తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషలో ఒకేసారి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు నెట్ఫ్లిక్స్ సంస్థ అధికారికంగానూ తెలియజేసింది. ఇక థియేటర్లో మిస్ అయిన వాళ్ళంతా తప్పక చూడాల్సిన సినిమా హాయ్ నాన్న. ఇక ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు యూత్కి కూడా బాగా కనెక్ట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రక్షిత్ శెట్టి హీరోగా నటించిన సప్తసాగరాలు దాటి సైడ్ ఏ మూవీ థియేటర్లో రిలీజ్ అయిన వారం రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. కానీ సప్తసాగరాలు దాటి సైడ్ బికి మాత్రం ఇంకా ఓటీటీ డేట్ రాలేదు. నిజానికి ఈ మూవీ డిసెంబర్ 15 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుందని టాక్ నడిచింది. గతంలో ఫస్ట్ పార్ట్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సైతం అమెజాన్ ప్రైమ్ వీడియో తీసుకుంది. ఇప్పుడు సెకండ్ పార్ట్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా డిసెంబర్ ఎండింగ్లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంక దర్శకత్వంలో వచ్చినటువంటి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్నటువంటి మూవీ యానిమల్. ఈ సినిమా ఇప్పటి వరకు 800 కోట్లకు పైగా కలెక్షన్లు అందుకుంది. బాలీవుడ్లో ఈ ఏడాది అతిపెద్ద హిట్స్ మూవీస్లో 3వ సినిమా యానిమల్ నిలిచింది. ఇక సందీప్ రెడ్డి విజన్, రణబీర్ కపూర్ పెర్ఫార్మెన్స్కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అండ్ ఈ కారణంగానే సినిమాకి భారీ కలెక్షన్స్ ఇచ్చారు. ఈ సినిమా ద్వారా 400 కోట్లకి పైగా ప్రాఫిట్ నిర్మాతలకు వచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పటికే థియేటర్ వద్ద ఫుల్ సందడి చేస్తున్న ఈ చిత్రం డిజిటల్ హక్కులను భారీ ధరకు నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో కరెక్ట్గా తెలియకపోయినప్పటికీ దీనిపై ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. అయితే 3 గంటల 55 నిమిషాల మూవీని ఓటీటీలో రిలీజ్ చేస్తారట. ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఎట్ ద సేమ్ టైం ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరిని చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.